అందరికీ నమస్కారం. మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మరో పాతకాలపు వంటకంతో మీ ముందుకు వస్తున్నాము. పెద్ద పెండ్లాం దుంపతో కూర తయారు చేస్తున్నాం. ఈ దుంప చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఈ పెద్ద పెండ్లం దుంప జనవరి నెల నుండి మే నెల మధ్య కాలంలో బాగా దొరుకుతుంది. ఇది త్వరగా ఉడకాలన్నా రుచిగా ఉండాలన్నా ఈ దుంప తెల్లగా ఉండే పై భాగాన్ని వండుకుంటే బాగుంటుంది. మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ఈ కూరకు అర కేజీ పెండ్లాం దుంపను తీసుకొన్నాం. ఈ దుంప కూడా కందలాగే దురద వస్తుంది కనుక చేతికి ఆయిల్ రాసుకుని ముక్కలు కోసుకోవాలి. ఈ కూరకు 5 వంకాయలు తీసుకొన్నాం. పులుపుకు సరిపడా మామిడికాయ, 2 సావిడాయ చేపలు. వీటిని తినని వారు ఇవి లేకుండా వండుకోవచ్చు. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 3 స్పూన్లు కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. ఈ దుంప కూడా కందలాగే దురద వస్తుంది కనుక చేతికి ఆయిల్ రాసుకుని ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు ఈ దుంప ముక్కలను ఉప్పుతో శుభ్రంగా 2 సార్లు కడగాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో 3 గరిటెల ఆయిల్ వేసి శుభ్రంగా కడిగిన చేప ముక్కలను వేపుకోవాలి. చేప ముక్కలకు పసుపు రాస్తే ఇవి అంటుకోకుండా చక్కగా వేగుతాయి. చేప ముక్కలు బాగా వేగినవి. వీటిని ప్రక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినవి. ఇప్పుడు కోసి పెట్టుకున్న దుంప ముక్కలను వేసి వేయించాలి. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. దుంప ముక్కలు ఉడకడానికి 1 గ్లాసున్నర వరకు వాటర్ పోసుకుని 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించాలి.
వేరే గిన్నెలో మామిడికాయ ముక్కలు వేసి ఉడికించాలి. దుంప ముక్కలు 50% ఉడికినవి. ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుని కలుపుకోవాలి. కోసి పెట్టుకున్న పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. వంకాయ ముక్కలు ఉడకడానికి గ్లాసు వాటర్ వేసుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించాలి. చక్కగా ఉడికినవి. ఇప్పుడు ఉడికించిన మామిడి గుజ్జును వేసుకొని కలిపి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చివరిగా వేపిన చేప ముక్కలను వేసి మరో 2 నిమిషాలు ఉంచిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఇప్పుడు నేను వేడి దుంపను టేస్ట్ చేస్తాను. అబ్బా, దుంప భలే మెత్తగా ఉడికిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, ఘుమఘుమలాడే పెద్ద పెండ్లం వంకాయ మామిడికాయ ఉప్పు చేప కూర రెడీ. మరి కూర ఎలా ఉందో పాలు అంకుల్ను అడిగి తెలుసుకుందాం. కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఏమండి, మా ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోగలరు. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.